మూసీ వరదపై బీఆర్ఎస్ బురద రాజకీయం మానుకోవాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి పొన్నం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన పొన్నం మూసీ వరదపై కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాతే నీటిని దిగువకు విడుదల చేసినట్లు వివరించారు. ఆపత్కాలంలో ప్రజలను ఆందోళనకు గురిచేయడం సరికాదని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లపై కొందరు కేసులు వేసినప్పటికీ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నాను. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు గాని విధానమైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది. నిన్నటి దాంతో అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా, రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసి నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదొచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది. కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.